ఏపీ క్లాస్ 10th స్టూడెంట్స్ అందరికి కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓన్లీ 3 months డ్యూరేషన్లో మీరు గనక మీ కంప్లీట్ సిలబస్ని ఎలా ఫినిష్ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకుంటే మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతారు, స్టడీస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీరు ఏ చాప్టర్ పర్ఫెక్ట్గా లేరు, మీకు ఇంగ్లీష్ గ్రామర్ రావట్లేదు, డిసెంబర్ మొత్తం మంచి ఇంగ్లీష్ గ్రామర్ మీద ఫోకస్ చేయండి. మీరు చదివితే ఉన్నవి మర్చిపోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా ఈ 3 months ఇనఫ్. ఇప్పటి వరకు సార్ నేను ఏం చదవలేదు అనుకున్న స్టూడెంట్స్ కూడా ఈ 3 monthsని ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని నేను చెప్పినట్లు మీరు మంచి స్కోర్, మీ టార్గెట్ ఏదైతే ఉందో 550+, 560, 570+ ఈజీగా తెచ్చుకోవచ్చు. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9th and 10th. సో ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏపీ క్లాస్ 10th స్టూడెంట్స్ అందరికి కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, సో మనకి ఇప్పుడు ఆల్రెడీ బోర్డ్ ఎగ్జామ్స్ టైం టేబుల్ వచ్చేసింది. ఈ తక్కువ డ్యూరేషన్ ఆల్మోస్ట్ ఒక 3 months మాత్రమే మనకు ఉంది. డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఓన్లీ 3 months డ్యూరేషన్లో మీరు కనుక మీ కంప్లీట్ సిలబస్ని ఎలా ఫినిష్ చేయాలి, అలానే మీరు ఒకవేళ 570+ మార్క్స్కి ఏం చేస్తే, లేదంటే 580+ మార్క్స్ ఎంతైనా కానివ్వండి, సో ఎలా ప్లాన్ చేసుకుంటే మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతారు. ఓకేనా, ఈ లాస్ట్ 3 months అనేది చాలా క్రూషియల్ అండ్ చాలా మంది స్టూడెంట్స్ టెన్స్డ్గా ఫీల్ అవుతుంటారు. ఓకే, అండ్ దీంట్లోనే మీకు ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ. సో షెడ్యూల్ అనేది కొంచెం టైట్ ఉంటుంది. సో కాబట్టి మీరు మీ స్టడీస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే మీకు ఈ వీడియో. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లాస్ 10th స్టూడెంట్స్ ఉన్నారో మీరందరూ కూడా ఈ ఫస్ట్ 1 month డిసెంబర్ మంత్ని మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, అన్కవర్డ్ పోర్షన్ ఏముంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజిక్స్ ఉంది. ఈ ఫిజిక్స్లో మీరు 4 chapters ఉన్నాయి. దీంట్లో మీరు ఏ చాప్టర్ పర్ఫెక్ట్గా లేరు, లెట్స్ సే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ పర్ఫెక్ట్గా లేరు, లేదంటే ఎలక్ట్రిసిటీ చాప్టర్ పర్ఫెక్ట్గా లేరు, మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఫస్ట్ ఈ అస్సలు ఇంతవరకు మీరు టచ్ చేయని చాప్టర్స్ని ఈ మంత్లో ఫినిష్ చేయండి. ఓకేనా, సార్ నాకు లైట్ చాప్టర్ కొంచెం వచ్చు, పర్లేదు, హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నేను చేయగలుగుతాను, బట్ ఈ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అసలే రావట్లేదు. సో ఫస్ట్ ఈ మంత్లో మీరు చేయాల్సింది ఆ అస్సలు టచ్ చేయని పోర్షన్ని కంప్లీట్ చేయండి. అట్లనే రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా, మీకు ఇంగ్లీష్ గ్రామర్ రావట్లేదు, డిసెంబర్ మొత్తం మంచి ఇంగ్లీష్ గ్రామర్ మీద ఫోకస్ చేయి. అట్లనే తెలుగు చేయలేదు ఇప్పటి వరకు, సో తెలుగు మీద ఫోకస్ చేయి. ఏవైతే అన్కవర్డ్ టాపిక్స్ ఉన్నాయో, అట్లనే సోషల్లో చాలా టాపిక్స్ మిగిలిపోయాయి సార్, ఆ సోషల్ కవర్ చేయి. సో అట్లా ఏవైతే ఈ మీకు అన్కవర్డ్ టాపిక్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ 30 daysని కంప్లీట్ ద సిలబస్ అనమాట. ఇక ఈ డిసెంబర్లో మీరు ఇది చేశారనుకోండి, జనవరిలో మీరు ఏం చేయవచ్చు అని అంటే, కంప్లీట్గా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో చాప్టర్ వైజ్ మీకు ఆల్రెడీ ఒక లిస్ట్ ఉండే ఉంటుంది. ఈ చాప్టర్లో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇప్పుడు లైట్ చాప్టర్ ఉంది, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎలక్ట్రిసిటీ చాప్టర్ ఉంది, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి జనవరి మొత్తం మీరు ప్రాక్టీస్కి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 30 days ఇక ఇది చాలా టెన్స్డ్ పీరియడ్ అనమాట. సో ఇక్కడ మీరు మోర్ ఆఫ్ టైం రివిజన్ కేటాయించాలి. ఇక్కడ మీరు న్యూ టాపిక్స్ చదివినా కూడా అవి మీ మైండ్కి ఎక్కవు. ఒకవేళ మీరు చదివితే ఉన్నవి మర్చిపోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి సో లాస్ట్ 30 days ఎగ్జామ్కి ముందు మీరు కంప్లీట్గా ఇక రివిజన్ మీదే ఉండాలి. కానీ రివిజన్ ప్లస్ డిఫరెంట్ మాక్ ఎగ్జామ్స్, అంటే మీ స్కూల్లో కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్, సో వాటి మీద ఉండాలన్నమాట. ఇది మీకు ఈ 3 months మెయిన్ స్ట్రాటజీ. సో దీంట్లో కూడా మళ్ళీ ఏంటి అంటే, ఈ సిలబస్ కంప్లీట్ చేసేటప్పుడు నేను ఎలా చేయాలి సార్ అని చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ నేను చెప్పినట్లు అన్ని చాప్టర్స్ని కంప్లీట్ చేయండి. ఏది రిఫరెన్స్గా తీసుకోవాలి సార్ అంటే, మీ టెక్స్ట్ బుక్కే మీకు రిఫరెన్స్. ఓకేనా, ఫస్ట్ కంప్లీట్ ద టెక్స్ట్ బుక్. ఒకటికి 2 సార్లు చదవండి టెక్స్ట్ బుక్ని. టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్టెక్స్ట్ క్వశ్చన్స్ చేయండి, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చేయండి. ఇవి అయిపోయిన తర్వాతనే మళ్ళీ వేరే కాన్సెప్ట్స్కి వెళ్ళండి. ఓకేనా, అంటే మీరు ఇప్పుడు ఏదో ఒక గైడ్ చదువుతున్నారు, సమ్ రిసోర్స్ బయటది ఏదో ఒకటి చదువుతున్నారు టెక్స్ట్ బుక్ కాకుండా, మీ టెక్స్ట్ బుక్ అయిపోతేనే ఆ బయట రిసోర్స్కి వెళ్ళండి. ఓకేనా, అట్లా కాకుండా మీకు కాన్సెప్ట్ అర్థం కాకుండా సార్ నేను ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పట్టుకొని వెళ్తా అంటే, మీకు కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, ట్విస్ట్ చేసి అడుగుతుంటారు. అవి మీరు ఎప్పుడు చేయగలుగుతారంటే కాన్సెప్ట్ ప్రాపర్గా నేర్చుకున్నప్పుడే. ఓకేనా,
సో ప్రిపేర్ యువర్ ఓన్ షార్ట్ నోట్స్. ఈ డిసెంబర్ మంత్ మొత్తం కూడా మీరు ఏవైతే చాప్టర్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ చాప్టర్ యొక్క షార్ట్ నోట్స్ అంటే ఒకటే పేజీలో మీరు రాసేసేయాలి. ఓకేనా? మీకు అది లాస్ట్ మంత్లో ఎగ్జామ్కి ముందు రివిజన్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? అలానే సో ఈ డైలీ రొటీన్ మీకు ఎలా ఉండాలి అని అంటే, మీరు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 to 2.5 hours మీ ఓన్ స్టడీ ఉండాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఒక 1 hour. అంటే టోటల్ ఒక 3 to 3.5 hours మీకు ఏ సబ్జెక్ట్లో అయితే వీక్ ఉన్నారో, ఏ సబ్జెక్ట్లో అయితే మీరు వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ ఉంది. మ్యాథ్స్ 100 మార్క్స్కి ఉంటుంది. సో దానికి మీరు కొంచెం ఎక్కువ టైం కేటాయించాలి. డైలీ ఒక 1 hour మ్యాథ్స్కి. సోషల్ ఉంది 100 మార్క్స్ ఉంది. కాబట్టి దానికి డైలీ ఒక 45 minutes థియరీ కాబట్టి. ఈ సైన్స్ ఉంది. అన్ని బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కొక్క రోజు ఒక్కోటి. ఈరోజు ఫిజిక్స్ అయితే రేపు కెమిస్ట్రీ, ఎల్లుండి బయాలజీ. అట్లా ఒక 45 minutes దీనికి. తెలుగు గ్రామర్, హిందీ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ ఇది ప్రాక్టీస్ చేయడానికి డైలీ ఒక 1 hour. సో అట్లా మీరు ఈ డైలీ రొటీన్ని ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీ సిలబస్ బ్రేక్ డౌన్ చేసుకుంటే, ఈ డైలీ రొటీన్ని ప్లాన్ చేసుకుంటే మీరు తొందరగా కంప్లీట్ చేయవచ్చు. అలా కాకుండా ఈరోజు కొంత చదువుతారు, అది పక్కన పెట్టేసి మళ్ళీ రేపు ఇంకొక చాప్టర్ పట్టుకుంటారు. మళ్ళీ అది సగం అది పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక చాప్టర్. అంటే ఏది కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వదు మీది. కాబట్టి ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి. కానీ మీకు ఏమైనా అస్సలు అర్థం కాని టాపిక్స్ ఉన్నాయనుకో, వాటిని ఫస్ట్ వినండి ఎక్కడి నుంచి అయినా. మన యూట్యూబ్ ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు రన్ అవుతున్నాయి. సో అవి వినండి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ సో మీకు హై స్కోరింగ్ సబ్జెక్ట్స్కి ఇంతకుముందు ఏదైతే చెప్పానో మ్యాథ్స్కి ఫార్ములాస్ ప్లస్ డైలీ ప్రాక్టీస్. సో మీరు కంపల్సరీ షార్ట్ నోట్స్ రాసుకోండి. అండ్ ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒక ½ an hour to 45 minutes డెఫినెట్గా మీరు 3 questions or 4 questions పక్కన పెడితే ఎన్నో ఒకరిని ప్రాక్టీస్ చేయండి డైలీ. అండ్ సైన్స్ కూడా మోర్ ఆఫ్ న్యూమరికల్ సాల్వ్ చేయడం, డయాగ్రామ్స్ డ్రా చేయడం అండ్ కీ డెఫినేషన్స్ ఏంటి. ఎందుకంటే ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో డెఫినేషన్ ఎట్లా ఉంటే అట్లనే రాయాలి. మీ ఓన్ వర్డ్స్లో రాస్తా అంటే కుదరదు. సో సోషల్లో మైండ్ మ్యాప్స్ కానివ్వండి, కీవర్డ్స్, సో మ్యాప్ పాయింటింగ్ ఇదంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ లాంగ్వేజెస్కి వచ్చేసరికి గ్రామర్ ప్లస్ ద రైటింగ్ ఫార్మాట్. సో ఈ ఎస్ఏస్ రైటింగ్ కానీ గ్రామర్ ఎలా చేయాలి, ఎందుకంటే గ్రామర్లో కొంచెం పోయినా కూడా ఇక మార్క్ పోయినట్టే. ఈజీ స్కోరింగ్ అండ్ అట్ ద సేమ్ టైం మార్క్స్ కూడా లూజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా ఈ 3 months ఇనఫ్. ఇప్పటి వరకు సార్ నేను ఏం చదవలేదు అనుకున్న స్టూడెంట్స్ కూడా ఈ 3 monthsని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని నేను చెప్పినట్లు మీరు మంచి స్కోర్, మీ టార్గెట్ ఏదైతే ఉందో 550+, 560, 570+ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే టెన్షన్గా ఫీల్ కావద్దు. మీరు ఒక పేపర్లో రాసుకోండి, నాకు ఈ సబ్జెక్ట్లో ఈ చాప్టర్స్ వచ్చు, ఈ చాప్టర్స్ రావు. వచ్చిన వాటిని ఇప్పుడు డిసెంబర్లో పక్కన పెట్టండి. రాని వాటి మీద డిసెంబర్ మొత్తం ఫోకస్ చేయండి. ఈ ట్రిక్ 100% వర్క్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ టుడే సెషన్. మీరందరూ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. బై.